కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. టీడీపీ ఇన్ఛార్జ్ వైకుంఠం జ్యోతి ఆధ్వర్యంలో ఎంపీ నిధులు 70 లక్షలతో నిర్మించనున్న కమ్యూనిటీ హాల్ కు ఎంపీ బస్తీపాటి నాగరాజు భూమి పూజ చేశారు. అనంతరం సీసీ రోడ్లు, హాస్టల్, డైనింగ్ హాల్ ను ప్రారంభించారు. నియోజకవర్గ అభివృద్ధికి ముఖ్యమంత్రి 120 కోట్లు కేటాయించారని, వేదావతి ప్రాజెక్టును 3 ఏళ్లలో పూర్తి చేస్తామని జ్యోతి పేర్కొన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కార్యకర్తలు సన్నద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు. పార్లమెంట్ లో ఆలూరు నియోజకవర్గానికి ఈరోజు ఒక సంక్షేమంలో భాగంగా మరియు అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి విచ్చేసి ఒక బెల్లిగుండ ఆంజనేయ స్వామి గుడి అని చెప్పేసి ఎప్పుడో చరిత్ర కలిగినటువంటి టెంపుల్ ఇక్కడ. ఆ టెంపుల్ లో ఒక బ్రహ్మాండమైన కమ్యూనిటీ హాల్ కట్టుకోవడం, ఈ టెంపుల్ ఒక చరిత్ర ఉంది కట్టే అని చెప్పేసి ఆ టెంపుల్ కు శంకుస్థాపనలో భాగంగా ముఖ్యంగా ఎంపీ నిధుల నుంచి ఇక్కడ శాంక్షన్ చేసి అభివృద్ధిలో భాగంగా ఇక్కడికి ఇచ్చేసాను. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి అందులో భాగంగా ఇక్కడికి ఇచ్చేసినటువంటి ఆలూరు ఇన్ఛార్జ్ అయినటువంటి మేడం గారికి, అలాగే జిల్లా అధ్యక్షురాలు గారికి, అలాగే కార్పొరేషన్ చైర్మన్ ఇద్దరికి మరియు వేదిక మీద రాసినటువంటి పెద్దలకు, వేదిక ముందుగా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, నేను చెప్పేది ఏమంటే, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మీరు గతంలో చూశారు. గత ప్రభుత్వంలో ఏ రోజు కూడా ఆలూరు నియోజకవర్గంలో ఓ చిన్న రాజు పెట్టినటువంటి దాఖలాలు లేవు. పార్లమెంట్ లో ఈరోజు నిధులు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ గారికి, చైర్మన్లకు, అలాగే మా తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ అధ్యక్షురాలు కృష్ణమ్మక్క గారికి, అలాగే మార్కెట్ యార్డ్ చైర్మన్ గారికి, అలాగే వేదిక మీద ఉన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులకు, ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఈ రోజు ఎంపీ నిధుల్లో భాగంగా ఈ కమ్యూనిటీ హాల్ కి 70 లక్షల రూపాయలు శాంక్షన్ చేశామని చెప్పేసి ఎంపీ గారు చెప్పడం జరిగింది. ఇలాగే మన ఆలూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గతంలో ఎన్నడూ లేని విధంగా మన ఆలూరు నియోజకవర్గం ఎంతో వెనకబడి ఉంది అనే ఉద్దేశంతో మేము ఇన్ఛార్జ్ అయిన తర్వాత 4 నెలల లోపలే మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మేము రిక్వెస్ట్ చేస్తే ఆయన దాదాపుగా మన ఆలూరు నియోజకవర్గం 4 నెలల్లో 120 కోట్ల రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే నారా లోకేష్ గారు కూడా స్కూల్స్ కి, కాంపౌండ్ వాల్స్ కి, సర్వశిక్ష అభినయ్ కింద 42 కోట్ల రూపాయలు కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే మన ఆలూరు నియోజకవర్గానికి ఇక్కడ కర్నూలు పార్లమెంట్ లోనే ఎక్కువ నిధులు కేటాయించిన మన నియోజకవర్గానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, మన కూటమి ప్రభుత్వంలో ఉన్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. ఎంపీ